జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి రామచంద్రనగర్లోని హరిహర నివాస్ గోమాత యజ్ఞశాలలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, విష్ణు సహస్రనామం, లలిత పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం అందజేశారు. తిరుపతి రామచంద్రనగర్లోని హరిహర నివాస్ గోమాత యజ్ఞశాలలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మురుముశెట్టి రాములు ఆధ్వర్యంలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించారు. గత 3 రోజులుగా శ్రీహరి సేవా సమితి చైర్మన్ వసుంధర ఆధ్వర్యంలోని బృందం విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం నిర్వహించింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురుముశెట్టి రాములు మాట్లాడుతూ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అదృష్టమని అన్నారు. ప్రజల సహకారంతో అన్నప్రసాద వితరణ, అంబలి పంపిణీతో పాటు పలు ధార్మిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పిలుపు మేరకు వెంటనే స్పందించి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించిన వసుంధర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దేవో మహాదేవో దేవేశో దేవవృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగంధర్వరాజో మహానందీ వనమాలి హలాయుధః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రదినంతసితు విశ్వో విశిష్ట శ్రేష్ఠ శిఖండీ నకుశో స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందరః అశోకసారణసార సోరసౌరిజన విందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్షిరుద్రో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వరక్షణ రక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ద్రో మహాకోశో మహాభోగో మహాధనః ఆయుర్యశస్సనిస్పృహో ధర్మయూపో మహామగః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేశస్య క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వ విశ్వమూర్తిర్మహామూర్తిర్దిగ్ధమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షదః సుదర్శనకాల స్వామి త్రిలోకదృత్ స్వయో మేధో ధన్య సత్య మేధాధరాధరః వేదో వృషో జుదిధర సహస్రస్వతాంబరః సగ్రహో నిగ్రహో విగ్రహో శృంగో గదాగ్రజః చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్భుజః చతురాత్మా చతుర్వ్యాప చతుర్వేద విదేకపాత్ సామర్థో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః సుబాహో లోకసారంగ సుతంతుస్తంతువర్ధనః యజ్ఞకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవః సుందరః సుందో రత్ననాభः సులోచనః अर्को वाजसन शृंगी जयन्तः सर्वविजयी सुवर्ण बिंदु रक्षोभ्य सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महादितिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो नलः
సింహాసనస్థిత మహాపద్మాళవీ సంస్థా కదంబ వనవాసిని సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవశ్రీగణ సంఖ్యాత భండాసురవదోద్యుక్త శక్తి సేనా ప్రవందిత సంపత్కరీ సమారూఢ కోటి కోటి నిరీక్షణ సముచిత విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విశంకవదోషిత విశుప్రమాణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంగ ప్రహర్ష వీరమాహుర్విదారణః స్వాపన స్వపసో వ్యాపీ నైకాత్మానైక కర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాతాకృతలక్షణః తపస్వినే విశ్వస్తః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవవృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభుద్భోక్త కవీంద్రో భూరిదక్షిణః సోమవోమృతః సోమః పురుజుః వినయో జయస్సత్య సందో దాశాత్మదాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిరనంతాత్మా మహోదతిశయోక్తకః అజో మాహార్య స్వాభావ్యోజితా మిత్ర ప్రమోదనః ఆనందోనందనోనందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి విరాజ. వెంకటేశ్వర అండి. ఇక్కడ మన వారాహి నవరాత్రి సందర్భంగా 17వ తారీఖు నుంచి 15 నుంచి వారాహి హోమాలు జరుగుతున్నాయి. ఈ హోమాలు జరుగుతున్న కారణంగా మనకి మురంట్ శెట్టి శ్రీరాములు గారు మన టీటీడీఎస్ బోర్డు మెంబర్ గారు వారు మాకు ఈ గోశాలలో పారాయణ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ వారాహి హోమం ఒక పక్క లలిత పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి మా తిరుపతిలో బృందాలందరినీ పిలిచారు. పిలిచిన వెంటనే మాకు అందరు సహకరించిన గీతాంజలి గారికి, సుజాత గారికి, వీరి తరఫున కూడా అందరూ వచ్చి పారాయణ చేశారు. వారికి కూడా అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీరు మన ముర్రంశెట్టి శ్రీరాములు గారు చాలా సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. వారి గురించి అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. మరి ఇప్పుడు కూడా వారు ఇక్కడ లేకపోయినా కూడా హైదరాబాద్లో ఉన్న సిద్దిపేటలో కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా తిరుపతిని వదిలిపెట్టకుండా స్వామి క్షేత్రం అని ఇక్కడ ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం కాలు పెట్టలేమని ఒక దృక్పథంతో వారు ఇక్కడే ఉండి ఇక్కడే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ సజావుగా జరిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా పారాయణ చేసిన ప్రతి ఒక్క మహిళ అందరి తరఫున